మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళ డేటా ప్రకారం కెనడాలో దాదాపు 4,27,000 మంది ఇండియన్ స్టూడెంట్స్ చదువుకుంటున్నారు. ఆస్ట్రేలియాలో 1,39,000 మంది స్టూడెంట్స్ చదువుకుంటున్నారు. అయితే ఈ దేశాలన్నిట్లో మన వాళ్ళు కావాలి. మన స్టూడెంట్స్ కావాలి. వాళ్ళ యూనివర్సిటీస్ నడవాలంటే. కాకపోతే ఇప్పుడున్న కొత్త ట్రెండ్స్ వలస వ్యతిరేక ఉద్యమాల వల్ల మన స్కిల్ ప్రొఫెషనల్స్ కావచ్చు, మన స్టూడెంట్స్ కావచ్చు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రీసెంట్‌గా అమెరికాలో కొత్త ప్రపోజల్ వచ్చింది. హైర్ యాక్ట్ అని చెప్పి ఈ ప్రపోజల్ రాబోతుందనమాట. ఎవరైతే ఫారెన్ వర్కర్స్‌ని ఎంప్లాయ్ చేసుకుంటారో ఆ కంపెనీస్ మీద అమెరికా ప్రభుత్వం అదనంగా ఫండ్స్ వేస్తంట. అంతేకాదు అమెరికన్ యూనివర్సిటీస్ ఎవరైతే ఈ ఇండియన్ స్టూడెంట్స్‌ని గాని, ఫారెన్ స్టూడెంట్స్‌ని గాని రెగ్యులేట్ చేయరో ఆ యూనివర్సిటీస్ మీద కూడా అమెరికా కఠినమైన చర్యలు తీసుకుంటుందంట. అంతేకాదు మనం చూస్తే 2025లో ఇప్పటి వరకు కూడా కెనడా ఇండియన్ స్టూడెంట్ వీసాస్ ఇప్పటి వరకు 80% రిజెక్ట్ చేసింది. 80% స్టూడెంట్ వీసాస్ రిజెక్ట్ చేసింది. అంతేకాదు కెనడాలో స్టూడెంట్ వీసాస్ మీద ఒక కొత్త క్యాప్ కూడా విధించారనమాట. దాంతో పాటు వాళ్ళ దగ్గర ఎంత డబ్బులున్నాయి, వాళ్ళ బ్యాంక్ బ్యాలెన్స్ ఏంటి, దాని మీద చాలా స్ట్రిక్ట్ విజిలెన్స్ పెట్టారనమాట. ఇకపోతే ఆస్ట్రేలియా, మనం కూడా ఆస్ట్రేలియా మీద ఎక్కువ దృష్టి పెట్టామనమాట. మన ఎంప్లాయీస్ వీళ్ళందరూ కూడా ఎక్కువ అక్కడికెళ్ళి అంటే అమెరికాని పక్కన పెట్టి ఆస్ట్రేలియాకెళ్ళే వాళ్ళు కూడా చాలా మందున్నారు. అయితే ఆస్ట్రేలియా మనం చూస్తే ఈ కెనడా, ఆస్ట్రేలియా ఈ దేశాల్లో వాళ్ళ పాపులేషన్ చాలా తక్కువ. ఉదాహరణకి కెనడాలో 4,00,00,000 మంది. ఆస్ట్రేలియాలో అంతకన్నా తక్కువ మందే ఉంటారు. లోకల్ పాపులేషను. దాంతో అక్కడ ఆస్ట్రేలియాలో అయితే అక్కడ విపరీతమైన హౌసింగ్ షార్టేజ్ వచ్చిందంట. దాంతో మాకు ఆస్ట్రేలియాలో ఫారినర్స్ వచ్చి ఎవ్వరు కూడా ఇమిగ్రెంట్స్ కూడా అక్కడ 2 సంవత్సరాల పాటు ఇల్లు కొనుక్కోవడానికి వీల్లేదు. దీనివల్ల మాకు ఉద్యోగాలు పోతున్నాయి. హౌసింగ్ క్రైసిస్ వచ్చింది. ఆస్ట్రేలియా, కెనడా లాంటి దేశాల్లో అన్‌ఎంప్లాయ్‌మెంట్ పెరిగిపోతుంది. ఎకనామిక్ స్లో డౌన్ వస్తుంది అని చెప్పి చెప్తున్నారనమాట. అంతేకాదు ఈ మధ్య మీరు కెనడాలో చూసినా, ఆస్ట్రేలియాలో చూసినా, యూకేలో చూసినా చాలా వీసాల్లో ఎవరైతే ఎంప్లాయ్‌మెంట్ కోసం వెళ్లారో వాళ్ళ వీసాలు డిఫరెంట్‌గా ఉన్నాయి. అంటే ఎడ్యుకేషన్‌కెళ్ళి ఎంప్లాయ్‌మెంట్‌లో ఉండే అవకాశం తక్కువుంది. అమెరికాలో కూడా. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఇదే తీసుకొచ్చాడు. మీరు చదువుకోవడానికొస్తే చదువుకోండి. వేరే వ్యాపకాలు చేయొద్దు. మీరు చదువుకోవటానికొస్తే ఉద్యోగాలు చేయొద్దు. మన వాళ్ళు అక్కడికెళ్ళి చదువుకుంటూ పార్ట్ టైమ్ జాబ్ చేయటం, చదువయిపోయిన వెంటనే వాళ్ళ వీసా కన్వర్ట్ చేసుకొని వెంటనే ఉద్యోగాల్లో జాయిన్ అవ్వటం చేస్తున్నారు. అయితే ఇప్పుడు అలాంటి పరిస్థితులు అక్కడ లేవనమాట. కెనడాలో అయితే పర్మనెంట్ రెసిడెన్స్‌ని తగ్గించాలని చెప్పి కొత్తగా ప్లాన్ తీశారనమాట. కెనడాలో 2025, 27 మధ్య ఇమిగ్రేషన్ లెవెల్స్ ప్లాన్ అని చెప్పి కొత్త ప్లాన్ తీసుకొచ్చారు. దాంతో పర్మనెంట్ రెసిడెంట్స్‌ని మొత్తం ఆపేస్తారంట. అంతేకాదు ఎవరైతే అమెరికా కానీ, కెనడా గాని అసైలమ్, రెఫ్యూజీ వీళ్ళ పాలిసీస్ కూడా మార్చేస్తున్నారనమాట. అండ్ అమెరికా అయితే వీసా వెట్టింగ్ ప్రాసెస్ మార్చేసిందనమాట. బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్. అమెరికాకి ఎవరైతే విద్యార్థులు ఎళ్తారో వాళ్ళ యొక్క సోషల్ మీడియా ప్రొఫైల్స్ మొత్తం చూసి, వాళ్ళ సోషల్ మీడియాలో వాళ్ళ యాక్టివిటీస్ చూసి, వాళ్ళ ఐడియాలజీస్ చూస్తుందనమాట. ఎటువంటి ఐడియాలజీతో వస్తున్నారు? అంటే కంప్లీట్ వాళ్ళ ఐడియాలజీ చెక్ చేస్తుంది. బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ చేస్తుందనమాట. దాంతో యూకేలో కూడా అదే పరిస్థితనమాట. మనం అమెరికాలో చూస్తే చాలా వీసాసు టెన్యూర్ తగ్గించేశారు. అండ్ హెచ్-1బీ వీసాస్ కూడా తగ్గించేశారనమాట. దాంతో పాటు మీకు మా సిటిజన్‌షిప్ కావాలన్నా, మా దగ్గర పర్మనెంట్ రెసిడెన్సీ కావాలన్నా కొనుక్కోండి అని చెప్పి కొత్త ట్రెండ్స్ తీసుకొచ్చారు. యూ బై ఇట్. మీరు చాలా గొప్పోళ్ళైతే కొనుక్కోండి అని చెప్తున్నారు. అంటే ఇట్స్ ఎ ప్రివిలేజ్ అని చెప్తున్నారనమాట. అంటే అమెరికాలో ఇంకొక స్పెషల్ వీసా ఉంది. చాలా మంది తక్కువ మందికి తెలుసనమాట. ఇదే ఐన్‌స్టీన్ వీసా. ఎవరైతే చాలా హైలీ నాలెడ్జబుల్ పీపుల్ ఉంటారో, ఇంటెలెక్చువల్స్ ఉంటారో వాళ్ళకి స్పెషల్ వీసా ఇస్తారు. దాన్నే ఐన్‌స్టీన్ వీసా అంటారనమాట. ఇటువంటి వీసాసు ఉంచుతున్నారు. కానీ రెగ్యులర్‌గా ఉండే వీసాస్ ఉంటాయి. అంటే స్టూడెంట్ వీసాస్ కానీ ఇవన్నీ గూడా చాలా తగ్గిస్తున్నారనమాట. రీసెంట్‌గా బ్లైండ్ అని చెప్పి ఒక అనానిమస్ యాప్‌లో ఒక సర్వే పెట్టారు. సో, ఇది అన్‌అఫిషియల్ సర్వే అయినా సరే చాలామంది ఇండియన్స్ ఎవరైతే అమెరికాలో జాబ్ చేస్తున్నారో వాళ్ళు ఉద్యోగం పోతే ఏం చేస్తారంటే, మేము ఇండియాకి తిరిగి వచ్చేస్తాము అని చెప్పి డైరెక్ట్‌గా యాప్‌లో ఓట్ చేశారనమాట. అంటే పరిస్థితి ఏంటంటే, మన వాళ్ళందరూ కూడా ఇప్పుడు అక్కడ ఇన్‌సెక్యూరిటీ ఫీల్ అవుతున్నారు. స్టూడెంట్స్ ఏమో డబ్బులు లేక సఫర్ అవుతున్నారు. పేరెంట్స్ ఇక్కడి నుంచి పంపించలేక సఫర్ అవుతున్నారు. ఎంప్లాయీస్ ఏమో ఎప్పుడైతే ఉద్యోగం పోద్దో, ఎప్పుడెప్పుడా మా ఉద్యోగం పోద్దని భయంతో కొట్టుమిట్టాడుతున్నారన్నమాట. దాంతో పాటు సేఫ్టీ కన్సర్న్స్. ఇండియన్స్ మీద ఫారెన్‌లో అటాక్స్ జరుగుతున్నాయి బాగా. చాలా సార్లు రాత్రిపూట బయటకొచ్చే పరిస్థితి లేదనమాట. అండ్ ఇండియన్స్‌ని చంపేయటాలు ఇలాంటివి కూడా జరుగుతున్నాయి. ఈ టైంలో మన వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు పడతారని చెప్పాలి.